చిన్నారులు, నేటి బాలల పంచతంత్రం ఛానల్కు స్వాగతం. ఒక చల్లని ఆహ్లాదకరమైన ఉదయం మీరా తన అందమైన తోటలోకి అడుగుపెట్టింది. ఆమె వేసిన ప్రతి అడుగుకు ఆమె కాళ్ల పట్టీలు గలగలమంటూ ఉండగా మిత్తు కూడా కొత్త సాహసం మొదలైనట్లు ఉత్సాహంగా కిలకిలమంటూ ఆమె భుజంపై వాలింది. ఆకులపై మంచి బిందువులు చిన్న వజ్రాల్లా మెరిశాయి. మల్లెపూల సువాసన గాలిలో నిండిపోయింది. కానీ మీరాకు ఆ రోజు ఏదో భిన్నంగా అనిపించింది. మీరా మామిడి చెట్టు వైపు నడుస్తూ ఉండగా చింటూని చూసింది. మెరిసే అల్లరి కళ్ళతో ఉన్న చిన్న గోధుమ రంగు ఉడత. అది సుడిగాలిలా అటు ఇటు పరిగెడుతూ మామిడి టెంకలు, జామకాయ మొక్కలు, సూర్యకాంతి విత్తనాలు, రాలిన గులాబీ రేకులను కూడా వేళ్ల దగ్గర ఉన్న ఒక లోతైన రంధ్రంలోకి కుక్కుతోంది. మీరా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. ఇది ఎందుకు ఇంత ఎక్కువగా బాగు చేసుకుంటోంది అని మెల్లగా అనుకుంది. మిత్తు నాటకీయంగా కళ్ళు తిప్పుతూ, ఎందుకంటే ఈ రోజు అది తోటరాజు అని అనుకుంటుంది. దానిని చూడు, ఎవరిని దేన్ని ముట్టుకోనివ్వదు. నిన్న అది గోరింక పక్షులను తరిమివేసింది, మన కుందేళ్ల మీద అరిచింది. ఈ రోజు అది పూర్తిగా కొత్త పనిలో ఉంది అంది. మీరా మెల్లగా నవ్వింది. కానీ వెంటనే ముఖం చిట్లించింది. ఎందుకంటే రెండు చిన్న ఉడతలు మందార మొక్క కింద కూర్చుని ఆకలిగా విచారంగా కనిపించాయి. తన పిల్లలకు ఆహారం ఇవ్వడానికి విత్తనాలను వెతుకుతున్న ఒక తల్లి పిచ్చుకను కూడా ఆమె చూసింది. కానీ చింటూ చుట్టూ ఉన్న విత్తనాలన్నీ తీసుకుంది. మీరా హృదయం మెల్లగా కదిలింది. ఇది సరికాదు అని ఆమె గుసగుసలాడింది. తోటలో అందరికీ సరిపడా ఉంది, ఇది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఆమె ఆలోచిస్తూ కూర్చుంది. మిత్తు చింటూ చుట్టూ ఎగురుతూ రెక్కలు కొడుతూ ఫన్నీ యాక్షన్లు చేసింది. చింటూ వాటిని పట్టించుకోకుండా తన స్వార్థపూరితనిధిని పోగు చేయడంలో నిమగ్నమై ఉంది. అప్పుడే అమ్మ ఒక స్టీల్ గ్లాసులో పాలు పట్టుకుని తోటలోకి వచ్చింది. ఆమె వెంటనే మీరా ఆందోళనగా ఉన్న ముఖాన్ని గమనించి ఆమె పక్కన కూర్చుంది. ఏమైంది చిట్టి తల్లి అని మెల్లగా అడిగింది. మీరా చింటూ వైపు వేలు పెట్టి చూపిస్తూ, అమ్మా, అది అంతా తీసుకుంటోంది. తినడానికి ఇంకెవరికి ఏమీ లేదు, అది పంచుకోవడం లేదు. అందరూ బాధగా కనిపిస్తున్నారు అని చెప్పింది. అమ్మ నవ్వి మీరా జుట్టును సున్నితంగా నెమిరింది. ఆహా, ఇది నాకు చాలా పాత పంచతంత్ర కథలు గుర్తు చేస్తోంది. మీ వయసులో ఉన్నప్పుడు మీ అమ్మమ్మ నాకు చెప్పిన కథ అది. మిత్తు వెంటనే ఉత్సాహంతో సైనికుడిలా నిటారుగా నిలబడి తన రెక్కతో అమ్మకు సెల్యూట్ చేసింది. అది చూసి మీరా గట్టిగా నవ్వేసింది. అమ్మ నవ్వి కథ చెప్పడం ప్రారంభించింది. ఆమె గొంతు ఉదయపు సూర్యరశ్మిలా మృదువుగా వెచ్చగా ఉంది. మీరా కళ్ళు మెరిశాయి. అమ్మ చెప్పబోయే పంచతంత్ర కథ ఏమిటి? చింటూకు పంచుకోవడం నేర్పడానికి ఆ జ్ఞానం మీరాకు ఎలా సహాయపడుతుంది? రెండో భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.